విషయాలన్నీ కూడా మీరు చూసినప్పుడు అధ్యక్ష ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఈరోజు ఇవన్నీ చూసినప్పుడు అధ్యక్ష బాధ కూడా వేస్తుంది. నేను ఇంతవరకు కూడా ఎక్కడ హోందాతనాన్ని ఎక్కడ తప్పల. 40 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో గట్టిగా మాట్లాడాను తప్ప ఎప్పుడు కూడా ఒక్క మాట డైవర్ట్ కావడం కానీ అసభ్యంగా కానీ లేకపోతే సమాజంలో ఒక పద్ధతి ప్రకారం లేకుండా ఎప్పుడు నేను పక్కన కూడా వెళ్ళలేదు. నా జీవితంలో నేను కొన్ని క్రమశిక్షణలు పెట్టుకున్నాను, కొన్ని విలువలు పెట్టుకున్నాను. అందుకే అధ్యక్ష మీరు చూస్తే ఎంతోమంది ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసిన నా మీద అన్ని దాడులు చేయాలని ప్రయత్నం చేసినా ఏమీ చేయలేకపోయారు అధ్యక్ష. దానికి కారణం నేను అవలంబించినటువంటి ఒక క్రమశిక్షణ, ఒక నీతి నిజాయితీ, ఒక పద్ధతి ప్రకారం పనిచేశాను కాబట్టి ఎవరేం చేయలేకపోయారు అధ్యక్ష. నిన్న చూస్తే అధ్యక్ష ఒక నిందితుడు ప్రధానమంత్రి గారికి కాళ్లకు దండం పెట్టి బయట వచ్చి నన్ను గురించి ఏం మాట్లాడాడు అధ్యక్ష? ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టిన వాడైతే ఏమనాలి అధ్యక్ష? వాట్ ఈజ్ అవర్ కల్చర్? బాధ అయితే అధ్యక్ష తల్లి తండ్రి మనందరికీ దేవునితో సమానంగా చూస్తాం. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత కూడా డీప్ సెంటిమెంట్ ఉంటుంది. అందుకని ఇంట్లో ఫోటోలు పెట్టుకొని పూజ రూమ్లో మనం పూజలు చేస్తాం. వాళ్ళ ఆత్మ మన దగ్గర ఉంటుందని, వాళ్ళ ఆశీస్సులు మనకు కావాలని. అదే మరికి సంక్రాంతి రోజున పెద్దలకు పండుగ చేస్తాం. పిండం పెట్టి ప్రార్థనలు చేసి వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ ఆశీస్సులు మనకు ఉండాలని కోరుకుంటాం. అలాంటిది దిశ ఇలాంటి ఉచ్చారించరాని భాష, అదే కాకుండా తల్లిదండ్రుల గురించి మాట్లాడే సంస్కృతి ఏమన్నా దిశ ఎంత బాధేస్తుంది ఇది చూసిన తర్వాత, ఎంత ఆవేదన కలుగుతుంది. 40 సంవత్సరాలు ఎవ్వడూ తప్పు పట్టకుండా నేను పనిచేశానంటే ఈ రాష్ట్రంలో ఎవరికి రాని అవకాశం, సమైక్య ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా దగ్గర ఉండే అవకాశం ఇప్పుడు మళ్ళా 45 సంవత్సరాలు, ఇప్పుడు 4వ సంవత్సరం. అదే సమయంలో దేశ రాజకీయాల్లో ఒక గుర్తింపు కానీ, ప్రపంచంలో ఎవరన్నా మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ అంటే ఒక గుర్తింపు కానీ తీసుకొస్తే ఇది ఏమనాల దేశ దీన్ని ఏ విధంగా అన్వయించాలనుతుంది. అయినా కూడా దిశ ఈరోజు నేను పడుతున్నానంటే ప్రజల కోసం పడుతున్నాను. నాకు మనిషి ఆవేదన ఉంటుంది, బాధ ఉంటుంది. ఈ విధంగా అసభ్యంగా మాట్లాడినప్పుడు చాలా బాధ ఉంటుంది. అయినా కూడా నేను ఒకటి ఆలోచిస్తున్న దిశ ఇవన్నీ భరిస్తా. ప్రజలు ఆలోచించాలి. మహిళలను గౌరవించే సమాజం ఇది, తల్లిని ఆరాధించే సమాజం. నేను అందుకే మొన్న కూడా ఒక కార్యక్రమం పెట్టాను, అమ్మకు వందనం పెట్టాను. ఎందుకంటే రాను రాను తల్లిని కూడా మర్చిపోయి, తల్లిని కూడా మనం గుర్తించని పరిస్థితి వస్తుంది. ఇది మంచి సాంప్రదాయాలు కాదని అమ్మకు వందనం అనే కార్యక్రమం పెట్టి అన్ని స్కూల్స్లో పిల్లల్ని తీసుకొచ్చి పాదాభివందనం చేసి పాదాలు కడిగి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలనే ఉద్దేశంతో అమ్మకు వందనం పెడితే, ఇలాంటి సందర్భంలో ఈ విధంగా వీళ్ళు మాట్లాడితే ఇది రాజకీయాలకు ఏ విధంగా హోందాగా ఉంటుంది, సమాజానికి ఏ విధంగా బాగుంటుందో రాష్ట్రంలో ఉండే ప్రజానీకం, ఈ భారత నాగరికతకు సంబంధించిన ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దేశం ఏదేమైనా దేశం ఓసారి బాధ, ఆవేదన, ఎమోషన్, ఓసారి సెంటిమెంట్ దేశం ఇవన్నీ మా తల్లి ఆ రోజు నాకు చూపించిన ఆదరణ కానీ ఇప్పటికి కూడా ఎవరికి అందరికీ అనుభవాలు ఉంటాయి దిశ. నాకు ఆ ప్రత్యేక అనుభవం కానీ నా తల్లితో ఎప్పుడు ఉంటుంది. అలాంటిది మా కించపరిచే విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఏదేమైనా ప్రజల కోసం దిగమింగుతా. నేను ఒక ఆశయం కోసం పనిచేస్తున్నాను, నా కోసం కాదు, కాబట్టి మా కుటుంబం కోసం కాదు, ఈ రాష్ట్ర ప్రజల కోసం నేను కష్టపడితే ఈ రాష్ట్ర ప్రజానీకానికి సుఖశాంతులు, అదే మరిగా మెరుగైన జీవన ప్రమాణాలు అందించే పరిస్థితి వస్తుంది.
దానికోసం నేను ముందుకు పోతున్నాను. అయితే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క సందర్భంలో మనందరం సంఘటితంగా ఉండాలి. కొంతమంది రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారు, దారి మళ్లించే ప్రయత్నాలు చేస్తారు, ఇంకా చాలా సమస్యలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఎవరెన్ని చేసినా నేను ఈ పోరాటం నా కోసం కాదు, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, భావితరాల భవిష్యత్తు కోసం నేను చేసే ఈ పోరాటానికి 5 కోట్ల మంది ముక్త కంఠంతో, సంఘీభావంతో అందరూ కలిసి సంఘటితంగా సహకరించాల్సిందిగా నేను కోరుకుంటూ, అదే సమయంలో కూడా అడుగుతున్నాను, ఈరోజు మీరు సంఘీభావాన్ని తెలియజేయడమే కాదు, ఈ సభ ద్వారా నేను విజ్ఞప్తి చేసేది, నిన్న అన్ని సంఘాలు వచ్చే ఏ విధంగా అయితే మేము కూడా సహకరిస్తామన్నారో, నాన్ వైలెన్స్ మెథడ్లో, అహింసా విధానంలో మేము కూడా పోరాడతామన్నారో ఆ విధానంలో మనం ముందుకు పోవాలి. నేను అందుకనే మాట చెప్పాను, ఎప్పటికప్పుడు మనం అందరం కూడా ఆలోచించాల్సింది, ఎక్కువ కష్టపడదాం, ఎక్కువ కష్టపడి అదే సమయంలో మన హక్కుల కోసం కూడా పోరాడదాం.